హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్. చూడండి ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ రోజు మాల వేసుకొని మా ఇంట్లో అనమాట, మా బాబు, నేను అండ్ మా బావగారు స్వామి. చూడండి, మేమే అంటే నాది 12th పడి కదా, మేమే పెట్టుకుంటున్నాము పీఠం. చూడండి స్వామి, మా పీఠం ఎలా ఉంది. ఫస్ట్ డే అనమాట. ఇది ప్లేట్లో అనేది గౌరీదేవిని కూర్చోబెడుతున్నాం స్వామి. చూడండి, ప్లేట్లో గౌరీదేవి పెడుతున్నాం కదా, నవధాన్యాలు అన్నీ పెట్టేసేసి అమ్మవారిని గౌరీదేవిని అయితే కూర్చోబెడుతున్నాము. చూడండి, అవి తమలపాకులు కూడా పెట్టాలి కదా, తమలపాకులు అన్నీ పెడుతున్నాము స్వామి. అదిగోండి, గౌరీదేవిని చేసాము. చూడండి క్లియర్గా గౌరీదేవిని కూర్చోబెట్టేసాము. అట్లా ప్లేట్లో మీ సైడ్ కూడా ఇలాగే పెడతారేమో చూడండి. అదిగోండి పువ్వులు ప్లస్ మా కన్యస్వామి అనమాట ఇవాళ. చూడండి, ఇతను వచ్చాడు కదా, అతను మా కన్యస్వామి అనమాట. ఫస్ట్ ఇయర్ తను వేసింది. తిను మా బావగారు. మేమిద్దరం కలిసి వేసాం స్వామి. ఇదిగోండి, ముగ్గురం కలిసి గౌరీదేవిని అయితే కూర్చోబెడుతున్నాం అమ్మవారిని. ఒక్కసారి కనుక అలా స్టాండర్డ్గా కూర్చోబెట్టాము అంటే 41 days ఇంకా కదిలించే పని లేదు స్వామి అమ్మవారిని. అదిగోండి పక్కన చూడండి, ఆయిల్ క్యాన్స్ ఇంకా అవన్నీ సరుకులు అన్నమాట. మంత్లీ ఒకేసారి తెచ్చుకున్నాం పూజ సరుకులు. చూడండి ఎలా ఉన్నాయో. పువ్వుల మాల, బంతిపూల మాల అన్నమాట అమ్మవారికి. తులసి మాల వేసాము కంపల్సరీ. వేపాకులు, నిమ్మకాయ దండ వేయాలి స్వామి. మీకు గనక మీ సైడ్ కూడా ఇలాగే పీఠాలు పెడతారేమో చెప్పండి, నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఇలాగే పెడతాము స్వామి. పీఠాలు, పసుపు, కుంకుమ అన్నీ పెడతాము. అదిగోండి బేషన్లో చూడండి తాంబూలాలు ఉన్నాయి అమ్మవారికి. ఇప్పుడు అవన్నీ రెడీ చేసుకుంటున్నాము. రెడీ చేసుకొని అలా పెట్టుకుంటాం అన్నమాట మేము పీఠం. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇలాగే చేస్తారా లేకుంటే ఇంకా వేరేలా చేస్తారో చెప్పండి, కామెంట్స్ చేయండి నాకు. ప్లీజ్ నా లైవ్ని, నా వీడియోని సపోర్ట్ చేయండి, కామెంట్స్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను స్వామి మనస్ఫూర్తిగా. ఇదిగోండి చామంతులతో డెకరేషన్ చేస్తున్నాను నేనైతే. చూడండి చేశాను. దీపారాధన పెడదామని చెప్పేసి దీపారాధన కుందుల మీద కింద తమలపాకులు అయితే పెడుతున్నాను. దీపారాధన కుందుల కింద ఎప్పుడైనా సరే తమలపాకులు పెట్టాలి స్వామి. తమలపాకులు పెట్టి దాని మీద ప్లేట్ పెట్టి ప్లేట్లో కుందులు పెట్టాలి. ఇక్కడ వచ్చారు కదా స్వామి, మా నాయనమ్మ స్వామి భవానీ అందరూ. అదిగోండి పక్కన పువ్వులు కనిపిస్తున్నాయి కదా, రేపు మండపానికి ప్రిపేర్ చేద్దామని అన్నీ అదే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి. చూడండి, ఇప్పుడైతే ఒత్తులు వేస్తున్నాను నేను దాంట్లో. ఎలా ఉన్నారు అందరూ? మీకు నచ్చితే కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొంగల్ కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి స్వామి, పొంగల్ కూడా రెడీగానే ఉంది. ఒత్తులు వేస్తున్నాను. మీకు నచ్చిద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీ సైడ్ కూడా ఎలా చేస్తారో చెప్పండి. పీఠాలు ఎలా పెడతారు, ఇలాగే చేస్తారా ఇంకెలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈ వీడియో చూసి నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి. నాతో పాటు మనస్ఫూర్తిగా కుందుల్లో भवानी तार पीठ वेगी कांद भवानी जना कतरा होती केची अबे చూడండి. काय की बने काय सामग्री सी तू कंपल्सरी जो जो केलं तर मी आता येते जाऊन चुकेन केच बने जनास घो गारीच भवानी तारो
నచ్చి నన్ను పీట వేగి కాయతో కూడా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. काय आव नहीं तेल कता तू क्या ना आची कांतो कता येता आमचकी आसिंता माता गच्चरोनी कांतो मैं येता आमचकी नानी भवानी तुहर रेमत करिए कोड़ा फोटो फोटो सब दे देखो आज फोटोग्राफ से हाय फ्रेंड्स का हां मन माना मत काढत ना मारते लाईकल मार कचा भी घर जाता माना तो हम क्या कचा है मैं दाख लाग बेटा बात से पड़ा है तू पद्दा कोण धाम हां मेरे हम भवानी से आके भरन दे काढून कोटवा तसं सर काय भावाने हम्म त्या पाण्यात ते कोटम वळवून होतं जाता दी कोण मला पचा सावणी कट येताना तरी येताना याता नहीं क्या मेरे दिनों हमारे गांव का फारूक सबके मेल दिनों కాబట్టి ఏగి కార్తీక్ భవాని కార్తీక్ భవాని తొందరగా అయింది కదా మంది ఇది ఇది లేట్ లేకుండా మేము అన్ని రెడీగా పెట్టేసుకున్నాం మరి चावल चावल ग्लास यहाँ खा हिंदू दाका गुच्छे में चाय आवे पात दाका गुच्छे గ్లాస్ है చిన్న గ్లాస్ వస్తాయి वो कचा पिटाल में पूर्ण मेरे चाची मोर मेल ले रख सकते आज घंटा का घंटा ఫోన్ హరిస్ బనే అయ్యప్ప టూ కతే పడిపోతుంది ఆగండి గ్లాస్ ఇప్పుడు మధ్యలో పెట్టండి ग्लास కాదు ఇక ఇచ్చేయండి సరిపోతుంది ఎంత పోసిన తర్వాత చూసుకుందాం